హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేష్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో 3 సెక్షన్స్కి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారనే దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఏ చాప్టర్కి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, వాటి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాప్టర్స్ అయితే 3 చాప్టర్స్ ఉంటాయి. వర్క్ పవర్ ఎనర్జీ ఒకటి, తర్వాత ఆసిలేషన్ చాప్టర్ ఒకటి, థర్మోడైనమిక్స్ నుంచి ఒకటి. సో ఇలా 3 చాప్టర్స్లో నుంచి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ మనం మాత్రం ఓన్లీ 2 లాంగ్ ఆన్సర్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 2 లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి ఇక్కడ మనకి 16 మార్క్స్ వస్తాయి. అయితే ఈ లాంగ్ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే కంపల్సరీగా ఒక థియరీ క్వశ్చన్ ఉంటుంది. ఒక క్వశ్చన్ మాత్రం అటాచ్డ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అటాచ్డ్ ప్రాబ్లం వస్తుంది, కొన్ని సందర్భాల్లో అటాచ్డ్ ప్రాబ్లం రాకపోవచ్చు. సో మీరు అటాచ్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో వచ్చేసి ఎస్ఏక్యూస్ ఉంటాయి. ఎస్ఏక్యూస్కి వచ్చేసి 4 మార్క్స్ అలాట్ చేస్తారు. ఇక్కడ మనకి డిఫరెంట్ చాప్టర్స్లో నుంచి వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి కూడా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్స్ నుంచి మాత్రం 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్. నెక్స్ట్ గ్రావిటేషన్లోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. మొత్తం మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో వస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఇక్కడ ఓన్లీ 6 షార్ట్ ఆన్సర్స్ మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది. 6 షార్ట్ ఆన్సర్కి వచ్చేసి మొత్తం 24 మార్క్స్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో వెయిటేజ్ ఫిజికల్ వరల్డ్ చాప్టర్లో నుంచి 1 వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ప్యూర్లీ వెరీ షార్ట్ ఆన్సర్ చాప్టర్. ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి కూడా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది కూడా ప్యూర్లీ వెరీ షార్ట్ ఆన్సర్ చాప్టర్. ఇందులో నుంచి షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ ఇక్కడ నుంచి రావు. ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. దీంతో పాటుగా మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో మొత్తం వెయిటేజ్ దీనికి వచ్చేసి 6 మార్క్స్ ఉంటాయి. ఒక వెరీ షార్ట్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఈ చాప్టర్స్ కూడా 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఈ చాప్టర్ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇది ప్యూర్లీ వెరీ షార్ట్ ఆన్సర్ చాప్టర్. దీంట్లో నుంచి లాంగ్ ఆన్సర్ కానీ అండ్ షార్ట్ ఆన్సర్ కానీ రాదు. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటుగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే 4 + 2 + 2 మొత్తం 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇది ప్యూర్లీ వెరీ షార్ట్ ఆన్సర్ చాప్టర్. సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ చాప్టర్లో నుంచి మనకి షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ రాదు. సో ఈ విధంగా మనకి ఈచ్ చాప్టర్స్కి మనకి వెయిటేజ్ అనేది అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 3 లాంగ్ ఆన్సర్ చాప్టర్లు ఉన్నాయి. ఈ 3 లాంగ్ ఆన్సర్ చాప్టర్లో నుంచి ఓన్లీ లాంగ్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. దీంట్లో ఎటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ రాదు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చాప్టర్లో వచ్చేసి ప్యూర్లీ షార్ట్ ఆన్సర్స్ మాత్రం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో నుంచి వస్తుంది. దీంట్లో వెరీ షార్ట్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ రాదు. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో నుంచి కంప్లీట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తున్నాయి. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తాయి. దీంట్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాదు. గ్రావిటేషన్ చాప్టర్ నుంచి కూడా ప్యూర్లీ షార్ట్ ఆన్సర్ చాప్టర్. దీంట్లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానివ్వండి, దీంట్లోకి రాదు. ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లోంచి ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. దీంట్లో వెరీ షార్ట్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ రాదు. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి మాత్రం షార్ట్ ఆన్సర్ ఉంటుంది, వెరీ షార్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో అలాట్ చేసినటువంటి వెయిటేజ్. నెక్స్ట్ చాప్టర్లో మనం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.